వాక్యం వినేటప్పుడు పిల్లలు అటు ఇటు లేవడం 100వ కీర్తన 110వ కీర్తన. పిల్లలు లేవడం, అటు ఇటు తిరగటం, వాళ్ళకి నిమ్మలంగా ఇప్పుడే కొట్టకుండా తిట్టకుండా నిమ్మలంగా నచ్చజెప్పి కూర్చోబెట్టండి. దేవుని వాక్యాన్ని విందాం. మనం 110వ కీర్తనలో 4వ వచనం మంచి మాట ఉంది. ఒకటి 4వ మాటలో 4వ వాక్యంలో ఒక మాట ఉంది. మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు నిరంతరము యాజకుడవై ఉండు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నీ దాస్యంలో ఉండి రాత్రి నుంచి ఇప్పటి వరకు నాతో మీతో మీరు మాట్లాడే ప్రతి మాటను సూటిగా మాట్లాడి బలపరిచినట్టు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొకసారి వాక్యం జాగ్రత్తగా మీరు వినాలి, చదువుతుంటే మిగతా వాళ్ళు చూడాలి. ఈ దావీదు కీర్తన, దావీదు మహారాజు కీర్తన రాస్తున్నాడు. ఏంటయ్యా ఈ కీర్తన అని అంటే, ఫస్ట్ వచ్చిన ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నీ కుడిపార్శ్వమున కూర్చుండను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు మహారాజుకు శత్రువులు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడికి కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక సర్పంచ్ కానివ్వండి, ఒక నెంబర్ కానివ్వండి, ఖచ్చితంగా వ్యతిరేకతలు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి శత్రువు ఉంటాడు. వాళ్ళకి తెలుసు, అర్థాలకు తెలుసు, పలానోడు అని ఖచ్చితంగా తెలుసుకొని బయటపెట్టరు. అలాగే దేవుడు దావీదు మహారాజుకు బయలుపరిచిన విషయం ఇది. ఆ దావీదు మహారాజు తన జీవగ్రంథంలో రాస్తున్న మాట ఇది. అందుకనే ఒకటి, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నీ కుడిపార్శ్వమున కూర్చుందురు. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనుల నుండి సాగు చేయుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ? శత్రువుల మధ్యలో పరిపాలన చేయము. ఇప్పుడు దావీదు మహారాజు రాజు. ఈ రాజు యెరూషలేములో పరిపాలన చేసినప్పుడు యెరూషలేము మొత్తం కూడా తన చేతి గుప్పిట్లో ఉంచుకునేటప్పుడు ప్రార్థన లేకుండా ఏ పని చేసేవాడు కాడు. ప్రార్థన లేకుండా అసెంబ్లీకి పోయేవాడు కాడు. ప్రార్థన లేకుండా తీర్పు తీర్చేవాడు కాడు. ప్రార్థన లేకుండా ఆ అసెంబ్లీలో అడుగు పెట్టేవాడు కాడు. ఎవరు? దావీదు మహారాజు. తర్వాత 4వ వచ్చేసరికి అన్నాడు, ఇదిగో మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు నిరంతరం యాజకుడవై ఉండు అని యెహోవా ప్రమాణము. స్తోత్రం. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు మహారాజుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన రాజ్యం పరిపాలన చేస్తున్నాడు, ఈయన అధికారిగా ఉన్నాడు, ఈయన రాజుగా ఉన్నాడు, ఆ యెరూషలేముని మొత్తం కూడా ఈయన పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ ఈ మెల్కీసెదెకు క్రమం ఏంటి? ఇప్పుడు మెల్కీసెదెకు క్రమం ఏంటి అంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పునను నడుము అని దేవుడు దావీదు మహారాజు చెబితే దావీదు మహారాజు ఆ జీవగ్రంథంలో రాశాడు. ఏంటది అంటే, మనం ఒక్కసారి పాత నిబంధన గ్రంథానికి రావాలి. 14వ అధ్యాయానికి వస్తే 18వ అధ్యాయంలో ఏం రాయబడింది? మనం అందరం కూడా ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ను చూడాలి.
ముఖ్యంగా పురుషులు, స్త్రీలు, యవనస్తుల పిల్లలు బైబిల్ అందరూ తీయాలి. చూడండి, ఇక్కడ 14వ అధ్యాయం తీయండి. అందరూ తీసి అక్కడ చదవండి. చూడండి, షాలేము రాజైన మెల్కీషెదెకు 15వ వచనం కాదు చూస్తే ఇంకా క్లియర్గా ఉండదు. జాగ్రత్తగా మాట్లాడుతున్నారు పిల్లలు అయిపోయారు. ఈ అరగంటల్లో మన దేవుని వాక్యం వినాలి. చూడండి, 15వ వచనంకి వచ్చేస్తే మంచి క్లియర్. రాత్రి వేళ అతడు అతన్ని దాసులను వారికి ఎదురుగా వారిని కొట్టి తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడి లోతుకును అతని ఆస్తిని అతని ప్రజలను దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ కొంతమంది రాజులు ఉన్నారు. ఆ రాజులు నేను ఎవరో చెప్తాను వినండి. ఆ రాజులు ఎవరో చెప్తాను. ఇప్పుడు కొంతమంది రాజులు ఎవరి మీదకి దండెత్తొచ్చారు, ఎవరి మీదకి యుద్ధానికి వచ్చేసారు, ఎవరి సొమ్ము కొల్లగొట్టారు, ఎవరి భార్యను ఎత్తుకొని పోయారు, ఎవరి పిల్లల్ని ఎత్తుకొని పోయారు, ఎవరి బంగారాన్ని ఎత్తుకొని పోయారు, ఎవరి గేదెలు ఎత్తుకొని పోయేవారు అని అంటే పాత నిబంధన గ్రంథంలో ఇది రాయబడిందంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆనాటి ప్రజలు పాత నిబంధన గ్రంథంలో ఆనాటి ప్రజలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తే వాళ్ళకి శత్రుత ఉందనుకోండి, ఈ ఊరి ప్రజలందరూ పోయి ఆ ఊరి ప్రజల మీద పడి వాళ్ళని కొట్టి వాళ్ళ గొర్రెల్ని, వారి మేకల్ని, వారి బంగారాన్ని, వారి ఎత్తులను, వారి గాడిదలను, వారి గుర్రాలను, అందంగా ఉన్న స్త్రీలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవారు. జాగ్రత్తగా దేవుని స్తోత్రం కలుగునంట. స్త్రీలు అందంగా ఉన్నారనుకో, ఆ స్త్రీలు కొట్టరు. ఆ స్త్రీలు ఏం చేస్తారంటే కాళ్ళకు చేతులకు గొలుసులేసి కట్టేసేసి ఆ స్త్రీలు తెచ్చేసి తన ఉంపుడు గద్దగా పెట్టుకుంటారు, ఆ ఇంట్లో పెట్టుకుంటారు. ఇక మిగతా డబ్బు కానీ, బంగారం కానీ, గాడిదలు కానీ, గొర్రెలు కానీ, అలాకున్న వస్త్రాలు కానీ, విలువైన వస్తువులు కానీ అన్ని తెచ్చి ఇంటికూడా పెట్టుకుంటారు. ఆ పని చేశారు. ఆ పని చేస్తే ఇది అబ్రాహాము గారికి దగ్గరికి వెళ్ళిపోయింది. అబ్రాహాము గారి దగ్గరికి వెళ్ళిపోతే అబ్రాహాము గారు ఏం చేసిందంటే, అబ్రాహాము కొంతమందిని ఎంటబెట్టుకొని, కొంతమందిని చేసేసుకొని, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి, ఈటలు ఇచ్చి, పల్లాలు ఇచ్చి, కత్తులు ఇచ్చి వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ ఏ ఆస్తిని అయితే కోల్పోయారో, ఏ ఆస్తి అయితే వాళ్ళు తీసుకెళ్లారో, ఏ గొర్రెలు, ఏ మేకలకి వాళ్ళు తీసుకెళ్లారో అదంతటిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు. విజయం సాధించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. విజయాన్ని సాధించాడు. ఆ విజయాన్ని సాధించేటప్పుడు దేవుని బిడ్డలారా అన్నిటిని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంటే మార్గం మధ్యలో ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఎవరైనా చదువు. అతడు ఆ రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొని రాజు లోయ అను షావే లోయ మటుకు బయలుదేరి వచ్చును. షాలేము రాజు మెల్కీషెదెకు రొట్టెలను ద్రాక్షరసమును తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహామును ఆశీర్వదించును గాక అని దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా. ఈ మాటలో ఉంచండి. ఇంకొక మాట చెప్తాను. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ ప్రాంతంలో ఎవరున్నారు,
ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారు, ఆ రోజున్న ఆ నాగరికత ఎలా ఉన్నదని బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది. 15వ అధ్యాయం అన్నారు. 15వ అధ్యాయము అందరూ జాగ్రత్తగా చదవాలి. 18వ వచనం జాగ్రత్తగా వినండి. ఆ దినమందు, ఏ దినమందు? యెరూషలేములో ఉన్నప్పుడు అప్పుడు ఇశ్రాయేలు లేడు, అబ్రహాం ఒక్కడే, యాకోబు లేడు, ఇస్సాకు లేడు, యేషపు లేడు, ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు పుట్టలేదు. ఆ రోజుల్లో ఎవరున్నారు? ఆ రోజుల్లో ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది మనకు బైబిల్ క్లియర్గా చెబుతుంది. ఇప్పుడు మీరు చదవండి 18వ వచనం. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశముల వరగా, జాగ్రత్తగా వినండి, కెనీయులు, కనీచీలను, గిత్తీలను, ఆగండి. అక్కడ ఎన్ని రకాల తెగలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రకాల తెగలు? చదవంగానే వింటం కాదు, గుర్తు పెట్టుకోవాలి. దగ్గర 10 రకాల జాతులు ఉన్నాయి అక్కడ. ఎన్ని రకాల జాతులు ఉన్నాయి చెప్పండి అమ్మా. 10 రకాల జాతులు ఉన్నాయి. ఎక్కడున్నారు వీళ్ళు? అమ్మా ఎక్కడున్నారు వీళ్ళు? చెప్పండి, ఎక్కడున్నారు వీళ్ళు? అమ్మా వినాలి, అర్థమైంది అందరికి. ఎక్కడున్నారంటే చూడండి అమ్మా, వినండి. ఆ రోజుల్లో ఎవరయ్యా వీళ్ళంటే, యెరూషలేము కొండ. ఏంటండి అమ్మా, వింటున్నారా? చెప్పండి, అందరు చెప్పండి. ఏంటిది? యెరూషలేము కొండనండి. అందరు చెప్పండి, యెరూషలేము కొండ అండి. ఈ యెరూషలేము కొండని ఈ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఈ రాక మునుపు దాని పేరు ఏం పేరయ్యంటే షాలేం. దాని స్తోత్రం చెప్పండి. దాని పేరు పేరు చెప్పండి. దాని పేరు పేరు యెరూషలేము కొండ రాక మునుపు, యెరూషలేము కొండ మీదికి మందిరం కట్టక మునుపు అబ్రాహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, మన పితరుల సంతానం రానప్పుడు దాని పేరు ఏం పేరయ్యంటే షాలేము. ఈ షాలేము రాజు అక్కడ ఒక యాజకుడిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు ఆయన. దాని స్తోత్రం చెప్పండి. దాని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఎలా ఉందంటే అక్కడ ఇన్ని జాతుల ప్రజలు ఎలా ఉన్నారు, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనం చదవండి అందరి బైబిల్కి. ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఈ ప్రజలు ఎవరు, ఎంత ఎత్తున్నారు, ఎంత పెద్దగా ఉన్నారు, ఎంత బలాశాలులు అంటే అక్కడ రాయబడింది ఆ మాట. ఏం మాట రాయబడింది? సంఖ్యాకాండం 13:33లో ఏం రాయబడింది? అది ఎక్కడుందో దొరకలే అమ్మా. అందరు చూడమ్మా. నెపీలీలైన సంబంధులైన చూచితివి. అమ్మా ఎలా ఉన్నారంటే ఆ రోజుల్లో అబ్రహాము ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఈ నెపీలీలు అంటే ఎవరంటే తర్వాత చెప్తాను. ఇక అలా లోపలికి వెళ్తే మన ఏదో వాళ్ళ ట్రాఫిక్ తీయాలి, దేవదూతల ట్రాఫిక్ బయటకు తీయాలి. అంటే ఈ నెపీలీలు ఎవరు చెప్పండి? ఎవరు? ఏ వంశాల నుంచి వచ్చారు వీళ్ళు? ఈ అనాథ వంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళా సీరియల్కి రావాలి. అంటే అబ్రహాము కాలంలో ఇక్కడ 10 జాతులు ఉన్నాయి. 10 జాతులు. 15వ అధ్యాయము ఇప్పుడు చదువుకున్నాం. 15వ అధ్యాయము దేవుని బిడ్డల 18వ వచనంలో మనం చదువుకున్నాం. ఈ 10 జాతులు ఎప్పుడు ఉన్నాయంటే ఆ రోజులలో ఉన్నాయి. అంటే ఆ రోజులలో వీళ్ళు ఎంత చెప్తున్నారు? అమ్మ వినండి, నేను చెప్పేస్తాను. ఊరికే బైబిల్ ఎంతాడు, నేను చెప్పేస్తాను, ఇవన్నీ మీకు తెలుసు, ఆయన చెప్తాను. అక్కడ యెరూషలేము ఆ రోజుల్లో షాలేము అనబడిన ప్రాంతం అది. షాలేము అనబడిన కొండ అది. షాలేము అనబడిన ప్రాంతము, విలేజ్ ఏది? ఇప్పుడున్న యెరూషలేము. దాన్ని ఏం చేశారంటే దేవుని బిడ్డలారా, దాన్ని ఏం చేశారంటే ఆ రోజులలో మిల్కిషీలు యాజకుడు ఆయనే, రాజు ఆయనే. అంటే 10 మందికి
అక్కడున్న ప్రజలకు అందరికీ కూడా ఈ 12 తెగల వారు 10 తెగల వారు ఉన్నారు అక్కడ. ఈ 10 తెగల వారికి కూడా యాజకుడు ఆయనే. చెప్పండి, రాజు ఆయనే. తగాదా వస్తే ఈ తగాదా సరిచేసేవాడు ఆయనే, యాజక ధర్మం చేసేవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం చెప్తామండి ఒకసారి. ఆ రోజుల్లో మన కొండ, ఉదాహరణ ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మన కొండ ఉంది కదా, ఆ కొండ మీద ఇప్పుడు కొంతమంది ఇల్లు వేసుకొని ఉన్నారు. అట్లాగా డేరాలు వేసుకొని ఆ కొండ మీద కొంతమంది, ఆ కొండ మీద కొంతమంది, అక్కడ లోయలు కొండలు ప్రాంతం, అది సముద్రాలు లోయలు కొండల ప్రాంతం అది అనమాట. యెరూషలేము అంటే షాలేము పట్టణం ఉన్నప్పుడు ఒక రోజులు ప్రాంతాన్ని యెరూషలేముగా మార్చేశారు. అయితే దాన్ని ఆ రోజులు కొంతమంది ఆ కొండ పక్క, కొంతమంది ఈ కొండ పక్క, కొంతమంది ఆ కొండ పక్క, కొంతమంది కొండ మీద, ఈ 10 జాతుల వారు ఉన్నారు. ఈ 10 జాతుల వారికి ఎవరై అంటే యాజకుడు షాలేం రాజు మెల్కీసెదెకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు క్రమం అన్నాడు అక్కడ. ఆ రోజులో ఉన్న క్రమం ఈ రోజు వరకు కూడా క్రమం ఉంది. లేవీలకు అడుగొచ్చేది క్రమం. ఆయన గతించిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత, ఆరోను మిరియాములు ఈ మోషే వచ్చిన తర్వాత లేవీలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ రోజుల్లో స్టార్టింగ్ లో ఎవరున్నారంటే ఈ మెల్కీసెదెకు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మెల్కీసెదెకు క్రమం ఎలాగ వచ్చేసిందంటే, బైబిల్ చదివితే ఒకదానంటే ఒకటి చదివితే దీనికి లింకులు ఉన్నాయి. ఈ లింకులు అన్ని తీయాలంటే ఈ రోజు మొత్తం కూడా కాదు, రేపు కూడా కాదు, లక్షణా కూడా కాదు, ఈ బైబిల్ అంతా ఒకదానికి ఒకటి లింకులు ఉన్నాయి. ఎవరి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎట్లున్నారు? అబ్రాహాము ఏం చెప్తున్నాడు? వారిని మేము చూసినప్పుడు వాళ్ళేమో కొండెత్తున్నారు, మేము వారి దగ్గర ఉంటే మిడతల వల్లే ఉన్నాం అంటున్నాడు ఆయన. సంఖ్యాకాండం 13:33 ఏముందంటే, మేము వారిని చూసినప్పుడు, మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము వారి మధ్యలో మిడతలు ఎంతలా ఉంటాయి? మిడతలు చూసారా మీరు ఎవరైనా? మిడతలు ఎంతలా ఉంటాయి? మనం ఎంతలా ఉన్నాం? ఇప్పుడు మిడత వచ్చేసి మన మీద ఆలిందనుకో ఏమంటాం మనం? ఊరికే ఇటు తీసేసి ఇటు పిసిరేస్తాం. అంటే ఆ రోజులలో ఈ నెప్పేలి అంత ఎత్తున్నారంటే దేవుని బిడ్డలారా 25 అడుగుల ఎత్తున్నారు. ఎంతెత్తున్నారు చెప్పండి? ఎంతెత్తున్నారు? ఈ అబ్రాహాము ఎంతెత్తున్నాడు? 6 అడుగులు. 6 అడుగుల అబ్రాహాము ఎక్కడ? 25 అడుగుల నెబ్బేలీలు ఎక్కడ? కానానీయులు ఎక్కడ? సిద్కీయులు ఎక్కడ? పెరేజీలు ఎక్కడ? వీళ్ళందరూ లిస్ట్ పెట్టాడు. అంత ఎత్తున్నారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కరెంటు స్తంభం ఎత్తున్నారు అన్నమాట. చెప్పండి అమ్మ, ఎంత ఎత్తున్నారు? చెప్పండి, ఎంత ఎత్తున్నారు? వీళ్ళని పరిపాలన చేయడానికి ఎవరిని వెనుకున్నాడు దేవుడు? షాలేం రాజు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజులలో యెరూషలేమును షాలేము రాజుగా పిలువబడుతున్న ఆ యెరూషలేము, ఆ ప్రాంతము, ఆ ఏరియా అంతా కూడా ఆ రోజు షాలేముగా పిలువబడుతున్న ఆ ప్రాంతము ఇప్పుడు యెరూషలేముగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని ఇంకా మీకు ఇంకా అర్థం కావాలి కదా. ఏప్రిల్ గ్రంథం తీయండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రికది 7వ అధ్యాయం నుంచి ఇంకా బాగా అర్థమైంది. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం ఇంతవరకు దొరకలేదంటే వీళ్ళు సెల్ ఫోన్లు పెన్నులు చూసుకోవడం సరిపోయింది. బైబిల్ లేదు వీళ్ళ దగ్గర, వీళ్ళ భయం లేదు. రాజులను సంహారము చేసి ఎవరు ఆశీర్వదించి అబ్రాహాము ఎవరు? అసలు నేను చెప్పనండి, ఆ రోజులో నేను దాకా ఉంటే నేను పొద్దాక ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎవరితోటి అన్నా? వీళ్ళకి వాక్యం అర్థం కావట్లేదు అంటుంది. ఎవరితోటి? షాలేము రాజుతోటమ్మా, భిక్షుకి. ఎవరు స్తోత్రం చెప్పండి. నేనైతే పొద్దాక ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి అయ్యారు నా కోసం ప్రార్థన చేయనేవాడిని, మా కుటుంబం కోసం ప్రార్థన చేయనేవాడిని, లేక మా సంఘం కోసం ప్రార్థన చేసి అనేవాడిని. ఆ రోజులో నేను కాక ఉంటే, ఆ రోజులో నేను కాక సేవ చేస్తుంటే ఇట్లా
బొత్త కాని దగ్గరికి వెళ్ళేవాడిని. ఎందుకంటే దేవుని బిడ్డలారా, రాక్షసులను సైతం ఓడించి ఏం చేశాడమ్మా? ఎవరు అబ్రహామును ఆశీర్వదించింది? ఎవరు? అన్నిటినీ పదోవంతించును షాలేమి రాజు, మహోన్నతుడైన దేవుని, ఒకటే రాజు, ఒకటేమో యాజకుడు. నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. నీతికి రాజనియు అర్థము. చెప్పండమ్మా. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు. ఎవరైనా ఆయనకు తల్లి లేదు, తండ్రి లేడు, కనీసం వంశావళి కూడా లేదు. అసలు ఎవరికి పుట్టాడో కూడా తెలియదు. జీవిత కాలమునకు గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఎవరు? గట్టిగా సపోర్ట్ కొట్టి. ఎవరైనా దేవుని కుమారుని పోలిన వాడు ఆయనే యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా సపోర్ట్ కొట్టి ఆయనే. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. దేవుని బిడ్డలారా, ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే హీనుడు, ఆయనకు ఆయనే హీనుడు. ఎప్పటి కూడా పనిచేయడు. ఎవరి స్తోత్రం కలుగును కాక. భూమి మీదకి వచ్చిన తర్వాత మరియమ్మని ఆధారం చేసుకుని ఇంతమంది కాదు, వేల మంది పాపలను రక్షించడం కోసం పులి ఆకారంతో రాలే, సింహం ఆకారంతో రాలే, పిట్ట ఆకారంతో రాలే, కుక్క నక్క ఆకారంతో, పులుల ఆకారంతో రాలేదు. ఒక సాధారణమైన మానవుడిగా భూమి మీదకి వచ్చేసాడు దేవుడు యేసుక్రీస్తులంట. ఆ షాలేము రాజు, ఆ మూకషుడు యాజకుడు రాజు ఈ రోజు ఎలా వచ్చాడు నీ కొరకంటే ఒక స్త్రీని ఆధారం చేసుకుని భూమి మీదకి వచ్చేసాడు. ఆయన ఒక స్త్రీని ఆధారం చేసుకుని భూమి మీదకి వచ్చేసాడు. ఆ దేవునికి దశమ భాగం ఇచ్చింది ఎవరు? ఆ షాలేము రాజుకు దశభాగం ఇచ్చింది ఎవరు? 10 ఉంచి ఇచ్చింది ఎవరు? ఆ రోజు రొట్టె ఉందా? దశభాగాలు ఉన్నాయా? ఆ రోజు కానుకలు ఉన్నాయా? లేవు. కానీ ఆ రోజు ఆ షాలేము రాజు, యెరూషలేము పట్టణము, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఏరియా అంతా, ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు దేవుని బిడ్డలారా షాలేము అని పిలువబడింది. షాలేము అని పిలువబడింది. ఆ షాలేము పట్టణంలో మిల్కిషుడు షాలేము రాజుగా పరిపాలన చేశాడు. అక్కడున్న 10 తెగల వారు, వాళ్ళు నెఫేలీయులు, ఒక్కొక్కడు ఎంత ఎత్తుండంటే 20 అడుగుల నుంచి 25 అడుగులు ఎత్తున్నారు. అసొంటోడు ఎవరికి భయపడ్డాడు? నేను ఎవరు భయపడ్డారు? ఇప్పుడు ఇంత చదువు వస్తే చాలు, లెక్క చేయరు.